తీసుకుతావు మా నాయనమ్మ లవ్ చేస్తున్నావంటగా మా నాయనమ్మ లవ్ చేస్తున్నావంటగా ఏ ఊరే మొన్న మా నాయనమ్మకి మెసేజ్ చేస్తున్నావంటగా ఫోన్ లో మా నాయనమ్మకి మెసేజ్ చేస్తున్నావంటగా ఫోన్ లో లవ్ యూ అన్నావుగా గుర్తుపట్టలే కానీ ఎవరు ఉండే మీది గుడపూర్ గుడపూరు మొన్న చూసినా నిన్ను ఏడా ఈయన్నే పోలీస్ స్టేషన్ కాడ పోలీస్ నేను సిట్టింగ్ చేస్తా అయితే మొన్న మా నాయనమ్మకి మెసేజ్ చేస్తున్నావంటగా ఫోన్ లో మా నాయనమ్మకి మెసేజ్ చేస్తున్నావంటగా ఫోన్ లో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు మెసేజ్ చేస్తున్నావంట ఫోన్ లోనే చేస్తున్నావంట పింఛన్ పైసలు తీసుకోబోతున్నావంట పింఛన్ పైసలు తీసుకోబోతున్నావంట మీ నాయనమ్మ తీసుకొచ్చి అందుకే వచ్చినా నేను నీవు నేనేం తీసుకోపోతా పింఛన్ పాయలు నువ్వే తీసుకోపోయినావంట వాళ్ళు ఏం పేరు చెప్పినా నేను మా నాయనమ్మ చెప్పింది మీ ఏ ఊరు మీ నాయనమ్మ పేరు ఎవరు మీది ఏ ఊరు ఏం కథ ఏం జరిగింది ఏం జరుగుతోంది నన్ను వచ్చి అడుగుతున్నాం మాది గుడపూరు. అవును వచ్చినావు పోలీస్ స్టేషన్ కి పొలిటే నేనెందుకు వచ్చినా పొలిటే నాకేం పని నేను సిటీగల మాస్టర్ పని చేస్తా అదలా బిర్జాదల కాదు ఇప్పుడు నాకు సంబంధం లేదు కానీ పైసలు ఎన్ని తీసుకున్నావు మా నాయనమ్మగా ఓవలో నాకు తెలియదు 10 రూపాయలు తీసుకోవాలి నేను ఎందుకు లవ్ చేసినావు మరి లవ్ చేసారు నేనేం చేస్తాను నన్ను ఉచ్చి కడుతున్నాగా ప్రేమియలే ఓ నేను నా మొగం చూస్తే ప్రేమించట్లే కొడుతుందా ఓలు ఇప్పుడు నీకు చూపిస్తా గుర్తుపట్టవా నాకు ముక్కుజల పూజలు ఇప్పుడు నీకు ఏం చేస్తున్నావు నాకు అర్థంగా నాకు ఓలా ఆ ముక్కుజల ముద్దలు ఆగా నన్ను ఆపుతావేనా బాబు నువ్వు అంతేనా గురువు గారు? అవును నీ అంతే, మనసు మార్చుకోరా. 5 minutes later. గుర్తుపట్టినావా? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మొన్న ఎక్కడికి వచ్చినా నువ్వు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినావు కదా ఒకసారి. కాదు మా నాయనమ్మకి మెసేజ్ చేస్తున్నావు అంటే ఎందుకు? మా నాయనమ్మకు నీ తెలియదా? ఇద్దరు కలిసి పింఛన్ పైసలన్నీ ఖరాబ్ చేసిరంట. ఓవలంటే మీ నాయనమ్మ నీ తెలియదు? ఇప్పుడు నాకు చెప్తా నేను వచ్చిన ఓవలంటే మీ నాయనమ్మ అంటే లక్ష్మమ్మ ఏ ఊరు ఈ ఊరే ఈ ఊరు సంగతి నాకేమెరక ఏమో నువ్వే వచ్చినావంట మొన్న. ఓడాడికి రమ్మను నాకు చెప్తే నేను వచ్చిన చెప్పినోడు మా నాయనమ్మ చెప్పింది నాయనమ్మ ఏ ఊరు అని చెప్పి రమ్మను. అద్దాలు పెట్టుకుంటాడు, తెల్ల జుట్టు ఉంటది అన్నాడు. తెల్ల జుట్టు అందరికి ఉంటది అద్దాలు అందరు పెడతారు. ఒకడు అని పేరేంది 4,000 వచ్చినాయంట. 4,000 వస్తే 2,000 అడగపోయినామంట. ఓళ్ళ దగ్గర నీకు దండం పెడతాను. ఓలామి మీ నాయన ఇక్కడ రమ్మని పోదాం. లక్ష్మమ్మ ఏ ఊర్లో ఉంటుందామే ఎన్నో ఉంటది. ఏది ఓలా ఏమిటామే కొడుకులు రెడ్డి రమ్మని పో. అయితే నాకు చెప్పింది ఇట్లా. 5 minutes later. మా నాయనమ్మ మెసేజ్ చేసింది నువ్వే కదా? నేనేం చేసిన అలో అని పెట్టినావుగా. అలో అని పెట్టలే ఈలో అని పెట్టలే ఐ లవ్ యూ అన్నావుగా. నీ ఏ ఐ లవ్ అనలే నాకు తెలియదు. పింఛన్ పైసలు ఎందుకు తీసుకున్నావు? నేనేం తీసుకున్నా పింఛన్ పైసలు తీసుకున్నావంట 2,000. నేను తీసుకోవాలి నాకు ఆగు. 5 minutes later. మా నాయనమ్మకి మెసేజ్ చేస్తున్నావంట నువ్వు. మా నాయనమ్మకి
పిసుకుతావో మా నాయనమ్మ లవ్ చేస్తున్నావంటగా 2000 పింఛన్ వస్తే ఇద్దరు తీసుకురంట కాదు మీకు ఈ వయసులో ఏముంది మీకు ఈ వయసులో లవ్ అవసరమా నీకు కాదు 2000 తీసుకున్నావంటగా అక్కడ మా నాయనమ్మ అక్కడ 2000 తీసుకున్నావంట తాగినావంట 1000 రూపాయలు ఉన్నాయంట ఆ 1000 రూపాయలు ఇయ్యే మన తీసుకున్నంట ఇంటికి వచ్చి నువ్వు లవ్ ఎందుకు చేసినావు కాదు నువ్వు లవ్ ఎట్లా చేసినావు అంటున్నావు నాకు అవన్నీ అవద్దు మన తీసుకున్నంట 2000 చెప్పింది మా నాయనమ్మ అయితే చెప్పేది నువ్వు ఇప్పుడు ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా ఈయన అన్న మా నాయనమ్మ కాడ 2000 తీసుకుంటావు లవ్ చేసింది మా నాయనమ్మ లవ్ చేసిందంట 2000 తీసుకున్నంట అయితే ఇప్పుడు ఏమంటే మీ నాయనమ్మని తీసుకురాపో ఓలా నీకు తెలియదా రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయి కాదు సరే ఇప్పుడు ఇస్తావా రేపు ఇస్తావా 2000 తీసుకున్నావంటగా ఎప్పుడు ఇస్తావు చెప్పరాదు ఏంటి మమ్మీ ఎవడీడు అవును తీసుకురానా లేవదు కాళ్ళు పడిపోయినాయి కాదు ఇద్దరు పోయిరంట ఇద్దరు ఒక్కడంగా పోయిరంట అంతేనా గురుగారు అవును నీ అంతే మనసు ఆమెకి 90 ఓపించండి మీలో మీరు కొట్టుకొని చావండి వాస్తవా ఇద్దరు చరింత తాగి పక్కకు తీసుకొని పోయినంట బాగానే దొరికిన వీడా నేను దోలాడుతూనే ఉన్నా తీసుకోవాలి ఫోటో చూస్తే గుర్తుపడతావుగా చూడయ్యా నువ్వు తీసుకోలేదు అంటున్నావు తినే తెలుసుగా అవునే మా నాయనమ్మ నవ్వుతున్నావా నువ్వు ఒక్క ఇద్దరు కలిసి పేరంట పోలే నిజంగానా అమ్మతోడు ఎందుకే సరేలే కానీ కాదా ఉత్తేనే మేము వీడియోలు తీసాం అన్నట్టు యూట్యూబ్లలో అందరికి న్యూస్ కామెడీలు నవ్వుతారు చూసిన ఆ సినిమాలలో అట్లానే ఆయను ఇట్లా కాదు వీడియో తీస్తున్నాం మేము ఫోటోలు